వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు డాక్టర్ సుధావాణి గారు ఉన్నారు, శ్రీ క్లినిక్ నుంచి. హలో మ్యామ్. నమస్తే. నమస్తే అన్న. మ్యామ్, జనరల్గా స్కిన్ అనేది కొంతమందికి గుంటలు కూడా పడిపోతున్నారు. మనం దాన్ని చిన్నగా ఏదో మన ఫేస్ మీద విపరీతమైనటువంటి చిన్న పెయిన్ చూపించడం వల్ల కానివ్వండి, లేదా కొంతమంది హార్ష్గా బిహేవ్ చేసేస్తూ ఉంటారు స్కిన్ మీద. అదేంటి నా ఫేస్ మీద ఎలా వచ్చేసింది అని చెప్పి అలా పింపుల్స్ రావడానికి కారణాలు ఏంటి? అంటే ఆ విధంగా వస్తుంది ఎక్కువగా అంటే మన స్కిన్ హెల్త్ పాడవుతుందనా? ఎలా తీసుకోవాలి మనం? ఒకప్పుడు పింపుల్స్ అంటే టీనేజ్లోనే వస్తాయి అనేది మనకు తెలుసు. సో టీనేజ్ స్టార్ట్ అవ్వగానే పింపుల్స్ స్టార్ట్ అవుతాయి, 2-3 years ఉంటాయి, టీనేజ్ అయిపోగానే పింపుల్స్ పోతాయి. దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకునేవాళ్ళు కాదు. సో పింపుల్స్ వస్తాయి పోతాయి ఆ ఉద్దేశంలోనే ఉండేవాళ్ళు. సో ఈ ప్రజెంట్ జనరేషన్ ఆర్ ఈ ప్రజెంట్ టైంలో ఏమవుతుంది అంటే పింపుల్స్ అనేవి కామన్ అయిపోయాయి, అందరికీ వస్తున్నాయి. అసలు ఏజ్తో మీరు అన్నారు కదా, ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 9 or 10 year old కిడ్స్ నుంచి ఈవెన్ 60-50 అప్పుడు కూడా పింపుల్స్ వస్తున్నాయి. సో దీనికి ఎందుకు ఇలాగ వస్తున్నాయి పింపుల్స్? ఎందుకు అంటే ఒకటి, పింపుల్స్కి మామూలుగా టీనేజ్ అంటే టీనేజ్ ప్రాబ్లం పింపుల్స్ వస్తాయి. ఓకే, ఆ పింపుల్స్ అనేవి టీనేజ్ అయిపోగానే స్టాప్ అవ్వకుండా ఒక్కొక్కసారి అవి కంటిన్యూ అవుతాయి. అవును, అడల్ట్ యాక్నీ అంటాం దాన్ని. సో అడల్ట్హుడ్లో కూడా పింపుల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల పింపుల్స్ అనేవి ప్రీమినోపాజల్ ఏజ్ అంటే పోస్ట్ మినోపాజల్ ఏజ్ అప్పుడు కూడా పింపుల్స్ వస్తుంది. సో ఇదంతా కూడా ఎందుకు అంటే మేబీ లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్, హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ కూడా కారణం. మనకి జనరల్గా అంటే ఎక్కడ పింపుల్స్ వస్తే అది హార్మోనల్ చేంజెస్ అనుకోవచ్చు అండి. అది అంటే ఇప్పుడు టీనేజ్ యాక్నీ ఉంది అంటే అది ఓన్లీ చీక్స్ మీద వస్తుంది. ఓకే. సో చీక్స్, బుగ్గల మీద కామన్గా ఉంటుంది, ఫోర్ హెడ్, ఫేస్. ఇప్పుడు 30sలో వచ్చేది అంటే అది ఏంటి అంటే లోయర్ హాఫ్ ఆఫ్ ద ఫేస్. ఓకే, లోయర్ హాఫ్ ఆఫ్ ద ఫేస్ మీద ఎక్కువగా వస్తాయి. అంటే చీక్ నుంచి అవి కిందకి షిఫ్ట్ అయిపోతాయి. ఈ జా లైన్, పెరియోరల్ ఏరియా ఇక్కడ వస్తాయి. సో దట్ ఇండికేట్స్ హార్మోనల్ యాక్నీ. ఓకే, వీళ్ళకి చీక్స్ మీద ఉండవు. సో ఎప్పుడైతే ఈ లోయర్ హాఫ్ ఆఫ్ ద ఫేస్ ఇన్వాల్వ్ అవుతుందో దట్ ఇండికేట్స్ సమ్ హార్మోన్ డిస్టర్బెన్స్ అనేది. సో పింపుల్స్కి సింపుల్గా ఓన్లీ టీనేజ్ ప్రాబ్లమే అని కాకుండా, సో ఒక్కసారి పింపుల్స్ వచ్చాయి అంటే అవి అవి ఏ టైప్ ఆఫ్ పింపుల్, ఓకే, సో ఏరియాని బట్టి కూడా మనం చెప్పేయచ్చు. ఓకే, ఇది హార్మోనల్ యాక్నీ. దాంతోపాటు కొంతమందికి ఈ పింపుల్స్తో పాటు వాళ్ళకి హెయిర్ గ్రోత్ ఒకటి వస్తుంటుంది, స్కాల్ప్ మీద హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ PCOS సిండ్రోమ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఓకే, సో ఈ PCOS అనేది ఒకటి ఉంటుంది. అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏంటంటే ప్రొజెస్టిరాను, టెస్టోస్టిరాను, వీటిలో చేంజెస్ వల్ల కూడా యాక్నీ అనేది వస్తుంది. సో సింపుల్ యాక్నీ ఒకటి, హార్మోనల్ యాక్నీ ఒకటి, ఇలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ ఏరియాని బట్టి కూడా ఏ ఏరియాలో పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయి అనే దాన్ని బట్టి మనం కొంచెం అంటే అర్థమైపోతుంది దిస్ ఈజ్ హార్మోనల్ యాక్నీ అనేది. కొంతమందికి అంటే ఏజ్తో పాటే సంబంధం లేకుండా వచ్చేస్తూ ఉంటుంది కదా, దాన్ని ఏమైనా డిజార్డర్ కింద తీసుకోవాలా అనేది? ఎస్, ఇప్పుడు వీళ్ళకి పింపుల్స్ అనేవి ఒక్కొక్కసారి కొన్ని అడ్రినల్ గ్లాండ్ ట్యూమర్స్ వల్ల వస్తాయి, తర్వాత గ్రోత్ హార్మోన్ అబ్నార్మాలిటీస్ వల్ల వస్తాయి, కంజనిటల్ అడ్రినల్ హైపర్ప్లేషియా అంటాం. సో దాంట్లో కూడా ఒక హార్మోన్ చేంజ్ ఉంటుంది. సో ఈ హార్మోనల్ చేంజెస్తో కూడా పింపుల్స్ అనేవి వస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవన్నీ మెటబాలిక్ సిండ్రోమ్, వీటన్నిటిలో కూడా పింపుల్స్ వస్తాయి. సో అవి ఏంటి అంటే చాలా హెవీగా వచ్చేస్తాయి, పెద్ద పెద్ద లీజన్స్ అలా వస్తాయి. సో ఎప్పుడైతే వాళ్ళకి బ్యాక్ అంతా కూడా పెద్ద పెద్ద లీజన్స్ వచ్చి ఫేస్ మీద యాక్నీ ఉంది అంటే డెఫినెట్లీ వీ సస్పెక్ట్ సమ్ అండర్లైన్ డిజార్డర్, వీళ్ళకి సమ్ ప్రాబ్లం ఉన్నది. సో మనం ఇన్వెస్టిగేట్ చేయాలి అని అర్థమైపోతుంది. ఓకే, ఎలా అండి అంటే ఆ ప్రాబ్లంకి వెళ్తున్నారు, అండర్గో అవుతున్నారు అనేటువంటి విషయం మనకు తెలిసినప్పుడు దానికి ఏమైనా రెమెడీస్ మనం ఏమైనా తీసుకోవచ్చా, లేదంటే ట్రీట్మెంటేనా? అంటే ఫస్ట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ఒకసారి ఆ పింపుల్స్ మామూలుగా రెగ్యులర్గా వాడే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఎందుకు అవ్వట్లేదు, వాట్ ఈస్ ద రీజన్ అనేది చూసుకొని దాన్ని బట్టి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ రాసిస్తాం. సో ఆ ఇన్వెస్టిగేషన్స్ ఇంక్లూడింగ్ అల్ట్రాసౌండ్, తర్వాత బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, హార్మోనల్ బ్లడ్ టెస్ట్లు, అవన్నీ చేసి దాన్ని బట్టి వాట్ ఈస్ ద రీజన్ అనేది మనకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. ఒక్కొక్కసారి ఎంత సివియర్గా ఉంటుందంటే వాళ్ళకి బ్యాక్ మొత్తం పెద్ద పెద్ద లీజన్స్ వచ్చి స్కార్ వచ్చేసి ఉంటుంది, ఫేస్ మీద కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఎలా అంటే జనరల్గా ట్రీట్మెంట్ ప్రాసెస్లో మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ప్రాసెస్ ఏంటి అండ్ జనరల్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి?
అటువంటి వాటికి? ఇప్పుడు మామూలు యాక్ని అంటే మనకి అర్థమైపోతుంది కదా. సో దానికి సింపుల్గా కొన్ని యాంటీబయాటిక్స్, టాపికల్ క్రీమ్స్, ఇప్పుడు బెంజల్ పెరాక్సైడ్ క్రీమ్స్ అలాంటివి ఇస్తే జనరల్గా అంటే ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇట్ టేక్స్ 1 month కొంచెం రెస్పాండ్ కావడానికి. సో 2 to 3 months పడుతుంది క్లియర్ అవ్వడానికి. సో 2 to 3 monthsలో క్లియర్ అవ్వలేదు అంటే, అండ్ ఇన్స్పైట్ ఆఫ్ ఫాలోయింగ్ దిస్ ట్రీట్మెంట్, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చూసుకోవాలి. వాళ్ళు ఫుడ్ ఎలా తింటున్నారు, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ. అయినా అన్నీ నార్మల్ ఉన్నాయి, స్టిల్ యాక్ని తగ్గలేదు అంటే డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళాలి. ఈ ఇన్వెస్టిగేషన్స్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే హార్మోనల్ చేంజ్ ఉంది సపోజ్, సో వాళ్ళకి హార్మోన్స్ ఏమేమి లేవో దాన్ని బట్టి ఆ టాబ్లెట్స్ వాడాలి అలాంగ్ విత్ యాక్ని ట్రీట్మెంట్. సో ఈ ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంటుంది. దాంతోపాటు అడిషనల్గా ఇవి కూడా తీసుకుంటే అప్పుడు పింపుల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ పీసీఓఎస్ ఉంది. సో పీసీఓఎస్ ఉంది అంటే దానికి ప్రాపర్గా డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. ఏదో కొంచెం దాంట్లో ఇప్పుడు పీసీఓఎస్ అనగానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగానే పీసీఓఎస్ అనడానికి లేదు. ఓకే, సో అదర్ కాంపోనెంట్స్ అవన్నీ క్రైటీరియా ఉంటుంది. అవన్నీ మీట్ అయ్యాక ఓకే పీసీఓఎస్ అన్నాక చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సపోజ్ సింపుల్ మైల్డ్ పీసీఓఎస్ అనుకోండి, ఎక్సర్సైజ్తోనే అది సెట్ అయిపోతుంది. ఎలా అండి? అంటే ఇన్ని డేస్ అని ఏమైనా ఉంటుందా? స్కిన్ హెల్త్ పాడవుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే పర్టికులర్గా ఈ డేస్ అనేవి ఉంటుందా, లేదంటే సీజన్ వైజ్ ఉంటుందా? ఎలా? డేస్ అలా ఏమీ ఉండదండి. సో పింపుల్స్ వస్తుంటే డెఫినెట్గా ఇమ్మీడియట్గా కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే అది నెగ్లెక్ట్ చేస్తే పిగ్మెంటేషన్ వస్తుంది, స్కార్స్ వస్తాయి, అండ్ దే హ్యావ్ టు సఫర్. మీరు అన్నారు కదా సోషల్ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్, ఇన్ని పింపుల్స్ వచ్చేసాయి ఏంటి అన్నట్టుగా అయిపోతుంది. సో ఎర్లీ ట్రీట్మెంట్ అంటే ఎర్లీగా వస్తే బెటర్ రెస్పాన్స్ ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఎర్లీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు వాట్ ఆర్ ద అండర్లయింగ్ డిజార్డర్స్. బికాస్ యాక్నీ అనేది సింపుల్ యాక్నీ కాకుండా హార్మోన్స్, కొన్ని రకాల మెడికేషన్స్తో కూడా వస్తాయి పింపుల్స్ అనేవి. సో వాళ్ళు ఏం ట్రీట్మెంట్, ఏమేమి ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, కొన్ని ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ ఏటీటీ ఉంటుంది కదా, టీబీ మందులు వాడినా కూడా, తర్వాత ఫిట్స్ మందులు వాడినా కూడా వాళ్ళకి పింపుల్స్ వచ్చేస్తాయి. అవి ఎలా ఉంటాయంటే డ్రగ్ ఇండ్యూస్డ్. సో అది ఎందుకు వచ్చాయి, అవి ఒక రకమైన అంటే ఒకటే టైప్ పింపుల్స్ వస్తాయి దాంట్లో. సో దాన్ని బట్టి కూడా అర్థమైపోతుంది. ఓకే, సో పింపుల్ టైప్ని బట్టి, సైట్ ఎక్కడొచ్చిందనే దాన్ని బట్టి కూడా రఫ్గా మనకు అర్థమైపోతుంది వాట్ ఈజ్ అండర్లైన్ కాజ్ అనేది. ఎనీవేస్ చాలామంది అంటే ఇది విన్న తర్వాత ఓకే మాకు ఈ ప్రాబ్లం ఉందేమో ఐడెంటిఫై చేసుకుంటే, కొంతమంది ఐడెంటిఫై చేసుకుంటారు, కొంతమంది డయాగ్నోస్ చేసుకోవడానికి వద్దాం అనుకుంటారు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ కోసం వద్దాం అనుకుంటున్న వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ఎక్కడెక్కడ క్లినిక్స్ ఉన్నాయి మీవి? సో ఒక క్లినిక్ బంజారా హిల్స్ అండ్ అమీర్పేట్ ఉన్నాయి. సో దే కెన్ కాల్ అస్ ఎనీ టైమ్ అండ్ దే కెన్ టేక్ అపాయింట్మెంట్స్. ఓకే, సో మీ స్కిన్కి సంబంధించినటువంటి ఏ చిన్న అంటే మీకు తెలియకుండానే ఎక్కడో చిన్న డ్యామేజ్ అవుతుందని అనిపించినా, లేదంటే పాడైపోతున్నట్లు మీకు అనిపించినా కూడా ఒక మంచి హెల్తీ స్కిన్ని మీరు మెయింటైన్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్క్రీన్ మీద మీకు శ్రీ క్లినిక్ డాక్టర్ సుధావాణి గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ బంజారా హిల్స్లోనూ అమీర్పేట్లోనూ ఉంది. ఎవరైనా సరే ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను డాక్టర్ సుధావాణి గారు వాటి మీద మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.